రైట్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాల్లో అత్యంత ప్రధానమైన అంశాల్లో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ చోరీ ఎలా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు తహతహలాడుతున్నటువంటి అంశాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అంశం పైన కూడా మనం మాట్లాడదాం. చర్చలో జాయిన్ అవుతున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పాషా గారు, ఏంటి సార్ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టి ఆపేశారా? ఇది ఒక గేమ్ చేంజర్ అని రాయలసీమ వాసులు ఎన్నో ఆశలతో ఉన్నప్పుడు ఈ విధంగా కుట్ర చేసి ఆపేయడం ఏంటి? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడం ఏంటి? అందరికీ నమస్కారం సార్. ముందుగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఒక చిన్న క్లారిటీ అనేది ఇవ్వాలి. ఒక రెగ్యులేటర్కి ఒక లిఫ్ట్ ఇరిగేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ప్రజలకి అర్థం అవ్వాలి. రెగ్యులేటర్ అంటే జనరల్గా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుంటే ఆ నీళ్ళని కంట్రోల్ చేయడము లేదా మళ్లించడము అన్నది ఒక రెగ్యులేటర్ చేసే పని. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుంటే ఒకవేళ నీళ్లు రాకపోతే వేచి ఉండాలి. నెల రోజులు రాకపోయినా, సంవత్సరం రాకపోయినా, 10 ఏళ్ళు రాకపోయినా వెయిట్ చేయాలి. గ్రావిటీ ద్వారా వస్తేనే రెగ్యులేటర్ అన్నది పనికి వస్తుంది. సింపుల్. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటంటే మనకి కావలసినంత నీటిని కావలసినటువంటి పాయింట్ దగ్గర నుంచి ఎత్తి కావలసిన చోట వేయడం, నీళ్ళని పోయడం, అది రెగ్యులేటర్ చేసే పని. గ్రావిటీతో పనిల మన లిఫ్ట్ ఇరిగేషన్ చేసే పని గ్రావిటీతో పనిల. మనకు కావలసినంత నీరు మనం ఎత్తి పోసుకోవచ్చు. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ చేసే పని. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాని చంద్రబాబు నాయుడు గారు గమనించలే. కానీ వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ తేడా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా అర్థమైంది. ఆయన రాయలసీమ ప్రజలకి ఒక మంచి చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్ విషయం. ఇక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే రాయలసీమ, నెల్లూరు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం దాకా కూడా నీళ్లు పోతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కొంత హర్ట్ అయినట్టున్నారు. ప్రజలకి నేను మంచి చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడు అని అనుకున్నాడో, లేదంటే ఆయన శిష్యుడు సహచరుడు ఒక మాట అంటే మరి రూమ్లో కూర్చొని ఇద్దరు టీ తాగేదో మాట్లాడుకున్నారు అంటున్నారు. క్లోజ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారంట. మరి ఆ క్లోజ్ రూమ్లో ఒక వ్యక్తికి ఇచ్చిన మాట కోసం ఈరోజు రాయలసీమ ప్రజల గొంతు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతు చంద్రబాబు నాయుడు గారు కోస్తాను అని అనడము నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకో విషయం సార్, సింపుల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని, ఆ పనిని ఎలాగైనా అడ్డుకోవాలి. అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే 3వ తారీఖు రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో. ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఇంతవరకు దొరకలే నిజాలు, అది వేరే సంగతి. ఆయన లేడు. ఆయన రాకముందే ఏం చేసిండు అంటే ఆయన మంత్రులని కొంతమంది ఉసిగొల్పి ఈ ప్రాజెక్ట్ని చెడగొట్టేయండి, ఈ ప్రాజెక్ట్ పేరుకి ఒక మసి పూసేయండి అన్నటువంటి కార్యక్రమం సమాధి కట్టేయండి అంటే ఆయన మంత్రి సమాధి కట్టేయండి, ఈ ప్రాజెక్టే సమాధి కట్టేయండి అంటే ఆయన మంత్రి ఒక ఆయన వచ్చి లేదు ఈ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకి ఎట్లాంటి ఉపయోగం లేదు అని మంత్రి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ 20 టీఎంసీలు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ మా లోకేష్ గారు మాత్రం కాదు, ఒక్క టీఎంసీ కోసం కూడా గొడవపడ్డ రాష్ట్రాలు ఉన్నాయి, 10 టీఎంసీల కోసం యుద్ధాలు చేసుకున్న దేశాలు ఉన్నాయని చెప్పేసి మా నారా లోకేష్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సమాధానం నిజంగా చెప్పిన మొగోడు మా నారా లోకేష్ గారు చెప్పేసిండు సమాధానం. అంటే తండ్రి కోసం యుద్ధాలు జరుగుతాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య. 20 టీఎంసీలని చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తానే సమాధి కట్టేస్తున్నారు. అదే చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ సార్ 20 టీఎంసీలు అంటే ఏంటి అంటే నాకు తెలిసిన వ్యవసాయం ప్రకారం ఒక 2 లక్షల ఎకరాల, ఇంకా ఎక్కువ 2 లక్షల ఎకరాలు. అది కూడా ఒక మన మిర్చి ఇట్లాంటి పంటలు అయితే 4 లక్షల ఎకరాలు. ఇక డ్రిప్ ఇరిగేషన్ అయితే 10 లక్షల ఎకరాలు. అది అంత దూరం వెళ్తుంది ఈ 20 టీఎంసీలు అంటే అంత లెక్క. అంటే నాకు తెలిసిన వ్యవసాయాన్ని బట్టి చెప్తున్నా. కానీ ఆ 20 టీఎంసీలని ఆఫ్టర్ ఆల్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో మాట అన్నాడు, నాకు నవ్వొచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. 90% ప్రాజెక్టులన్నీ ఆయనే చేసిన అన్నాడు. విన్నా 90%. ఎందుకు తెలంగాణకు హైదరాబాద్కు మంజీరా కూడా నేనే తెచ్చాను. అదే ఇక అట్లాంటి తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పుకుంటారు. ఆ సమాధానం అన్నది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ సమాధానం తెలంగాణ ప్రజలు చెప్పకపోవడం వల్లే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారంటే హైదరాబాద్ని నేనే కనిపెట్టా, హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టా, హైదరాబాద్ డెవలప్మెంట్ నా వల్లే వచ్చింది, ఇవన్నీ వరి అన్నం తినడం నేనే నేర్పించా, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. ఆ రోజే తెలంగాణ ప్రజలు ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్.
లేదు సార్, బిర్యానీ నేనే ప్రమోట్ చేశాను. బిర్యానీ ప్రమోట్ చేశా. హైదరాబాద్ ప్రజలకి కుడి చేతితో తినడం నేనే నేర్పించా. ఇంతకు ముందు ఎడమ చేతితో తినేవాడు. హైదరాబాద్ వాసులు తెలంగాణ వాసులు చేసిన తప్పది. మొదటే చెప్పుండాలి, లేదా చరిత్రనన్నా బయట పెట్టుండాలి. అదే సార్, చెప్పకపోవడం వల్ల జరుగుతున్న తప్పులు ఇవి. కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి సార్. కాంగ్రెస్ చేసినవన్నీ కూడా హైటెక్ సిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటిని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ కూడా ఆ రోజు కామ్గా ఉండిపోయింది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిజంగానే చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసి ఆయనే ఈ స్థాయికి తీసుకొచ్చారేమో. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఔటర్ రింగ్ రోడ్డు ఆయనే క్లెయిమ్ చేసుకుంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయనే క్లెయిమ్ చేసుకుంటారు, అన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఆ రోజు. సార్, చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఆ రోజు సోషల్ మీడియా లేదు. కరెక్ట్. ఈ రోజు సోషల్ మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు మాయమైపోతేనే ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి సోషల్ మీడియాలో పెట్టిన చెప్తున్నా నేను. ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి ఫ్లైట్ నెంబర్లతో సహా బయటకు పెట్టేశారు. ఇది ఈ రోజు పరిస్థితి. సరే, ఆ పరిస్థితిని పక్కన పెడితే ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే తీసుకొచ్చారో, ఆ ఎత్తిపోతల పథకం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఈ పోతిరెడ్డిపాడు ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అన్యాయం. అసలు ఆ రెగ్యులేటర్ పెట్టింది 841 అడుగుల దగ్గర. సార్, ఒకసారి మనం శ్రీశైలం డ్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే, శ్రీశైలం ఆ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 1960లో మొదలుపెట్టారు, 80లో ఫినిష్ చేశారు. మొత్తం 885 అడుగుల ఎత్తు సార్, అంటే 270 మీటర్లు. దాని మొత్తం కెపాసిటీ వచ్చేసి ఎంత, 216 టీఎంసీ. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మొత్తం వచ్చేసి 885 అడుగుల ఎత్తున్నటువంటి డ్యామ్లో మీరు రెగ్యులేటర్ పెట్టింది ఎక్కడ, 841 అడుగులు. మీకు ఆ రెగ్యులేటర్ కెపాసిటీ ఎంత, 48,000 క్యూసెక్కులు. 48 క్యూసెక్కుల అవుట్పుట్ రావాలంటే ఏం కావాలి అంటే 841 దగ్గర నుంచి 885, అంటే ఫుల్గా నిండాల. నిండితేనే 45,000 మన క్యూసెక్కులు అవుట్పుట్ వస్తుంది బయటికి. నిండకపోతే ఎంత వస్తుంది, 2,000, 1000, 7,000, అంటే అది వచ్చినంత వస్తుంది. మిగతాది మనం గమ్మునుండాలి. ఆ పని జరగకూడదని ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 830 దగ్గర ఇది పెట్టిండు. 830 అడుగుల దగ్గర ఈ రాయలసీమలో ఎత్తిపోతల పథకం అనేది పెట్టిండు. అంటే మనకి రావాల్సినది పక్కోడి పొట్టగొట్టి కాదండి, ఇక్కడ పెద్దన్న పాత్ర, ఒక అన్న పాత్ర. తెలంగాణకి అన్న, ముందుగా తెలంగాణకి ఇచ్చి మనకి రావాల్సిన హక్కు మనం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు ఈ రోజు చెప్పినటువంటి మాట, తెలంగాణకి అన్యాయం చేయాలని జగన్ ఎప్పుడు ఆలోచించాడు. వర్డ్ టు వర్డ్ నేను వాడినా, తెలంగాణకి అన్యాయం చేయాలని జగన్ ఎప్పుడు ఆలోచించాడు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఆయన అంటే ప్రాణం ఇస్తారు. వాళ్ళకి అన్యాయం చేయాలని చూడలే. కానీ రావాల్సిన హక్కు 3 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు తాను తీసుకోవాలని, అంటే ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి పనికి రావాలని 830 అడుగుల దగ్గర ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇందాక మీరు అడిగిన ఎయిర్పోర్ట్ గురించి మనం మాట్లాడదామంటే మాట్లాడదాం. రైట్, తప్పకుండా. ఒకసారి నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి. ముందుగా నాగార్జున యాదవ్ గారు, ముందుగా టెక్నికల్ అంశాల కంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది ఇందులో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది, 80% పైగా పనులు జరిగిన తర్వాత. సో ఈ నేపథ్యంలో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రాజెక్టును మీరు సేవ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు సమాధి కట్టేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది, సమాధికి కూడా నిర్మాణం మొదలైపోయింది. మీరు ఈ ప్రాజెక్టును సేవ్ చేస్తారా, కంప్లీట్ చేస్తారా, భవిష్యత్తులో కంప్లీట్ అయ్యేలా చూస్తారా? ఏం చెప్తారు?